రాష్ట్రంలో విద్యకున్న ప్రాధాన్యత వనపర్తి జిల్లాకు ఉంది. విద్యకు మారు పేరుగా పిలువబడుతున్న వనపర్తి జిల్లాలో నేడు ఒక ఊరిలో ఒకే విద్యార్థి ఒకే టీచర్తో నడుస్తూ విద్యార్థులు లేక వెలవెలపోతున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఈ విద్యా సంవత్సరం ముగ్గురితో మొదలై నేడు ఒకరితో, అది కూడా 1వ తరగతి చదువుతున్న విద్యార్థినితో పాఠశాల నడుస్తోంది. ఒక విద్యార్థికి ఒక మాస్టర్ అన్నట్లుగా ఉంది. ఇక్కడ మరి జిల్లా విద్యాధికారులు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. వనపర్తి జిల్లా వనపర్తి మండలం దత్తాయపల్లి చిన్న తాండాలో 75 ఇళ్లు, 300 మందికి పైగా జనాభా ఉండే తాండా. ఈ తాండా వనపర్తి జిల్లాకు సరిగ్గా 8 కిలోమీటర్ల దూరంలో గుట్టల నడుమ ఉంటుంది. గుట్టల మధ్యన ఎత్తైన ప్రాంతంలో ఉండటంతో నీటి వసతి లేక వర్షాధారంపై ఆధారపడి వ్యవసాయం చూసుకోలేక దాదాపుగా తండాలోని చాలా వరకు వలసలు ముంబై, హైదరాబాద్, కర్ణాటక వంటి మహానగరాలకు వెళ్లిపోయారు. తల్లిదండ్రులు వలసలు వెళ్లడంతో పిల్లలు కూడా చదువులను మధ్యలోనే ఆపి వలసలు వెళ్లిపోయారు. విద్యార్థులు లేకపోవడంతో పాఠశాల వెలవెలబోతోంది. ప్రస్తుతం స్థానిక ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి వరకు చదువుకునే విధంగా ఏర్పాటు చేశారు అధికారులు. కానీ ఇక్కడ 5 తరగతులకు ఒకే ఒక్క విద్యార్థిని నిహారిక అనే 1వ తరగతి అమ్మాయి పాఠశాలకు వస్తోంది. ఆమెకు పాఠాలు చెప్పేందుకు ఉపాధ్యాయుడు జయవర్ధన్ రెడ్డి రోజు వనపర్తి నుండి 8 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చి విద్యార్థికి పాఠాలు చెప్పి వెళ్తాడు. ఉపాధ్యాయుడు పాఠశాలకు సెలవు పెట్టిన రోజున తాళం వేయవలసిందే. అదేవిధంగా విద్యార్థిని పాఠశాలకు రాకున్నా తాళం వేయాల్సిందే. లేక టైం పాస్ చేసి వెళ్తున్న ఉపాధ్యాయుడు ఇదే పాఠశాల ఆవరణలో అంగన్వాడీ కేంద్రం నడుస్తోంది. ఈ కేంద్రంలో 3 చిన్నారులు ఉన్నారు. మధ్యాహ్నం భోజనం 3 చిన్నారులతో పాటు నిహారికకు అందిస్తున్నారు. ఇదే పాఠశాలలో గతంలో 2017-2018 సమయంలో కరోనా కన్నా ముందు 30 నుండి 40 మంది విద్యార్థులు విద్యను అభ్యసించారని, 2022 కరోనా తర్వాత నుండి ఈ తండా నుండి వలసలు పెరగడంతో తల్లిదండ్రుల వెంట పిల్లలు చదువులు మాని వెళ్లిపోవడంతో స్కూల్లో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోతూ వస్తోంది. అదే క్రమంలో 2022-23 సంవత్సరంలో ఒక్కరు కూడా చేరకపోవడంతో పాఠశాలను మూసివేసిన అధికారులు ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుని డిప్యుటేషన్ పై వేరే చోటికి పంపారు. మళ్ళీ 2023-24 ఇదే పాఠశాలలో 3 విద్యార్థులు చేరడంతో ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయుడు తిరిగి విధుల్లో చేరాడు. ప్రస్తుతం 2024-25 సంవత్సరం ఇద్దరితో పాఠశాల పునః ప్రారంభమై సెప్టెంబర్ నెల వచ్చేసరికి ఒక్కరితో నడుస్తోంది. ఈ తండా నుండి తరచుగా వలసలు వెళ్లడంతో విద్యార్థులు విద్యను అభ్యసించలేకపోతున్నారు. ఉన్న ఇద్దరిలో ఒకరు వలసలు వెళ్లిపోవడంతో ఒకే ఒక విద్యార్థిని నిహారికతో నడుస్తున్న ప్రాథమిక పాఠశాల, ఈ పాఠశాల ఎన్నాళ్ళు నడుస్తుందో జిల్లా అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఇది రాదు బాబీ దా పక్కనే కదా మొదలు జరిగినాయి ఇంట్లో నా పేరు జయవర్ధన్ రెడ్డి. నేను ఇక్కడ 2020 నుంచి హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. ఈ ఊరిలో కూడా ప్రస్తుతం అంటే విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టర్ ప్రకారం 6 to 14 years పిల్లలు దగ్గర మనకు 22 ఉన్నారు. అంటే దానిలో కూడా 5 to 9 years మా స్కూల్కి వచ్చే ఏజ్ గ్రూప్ పిల్లలు ఒక 12 మంది దాకా ఉన్నారు. కానీ వాళ్ళంతా కూడా హైదరాబాద్, ముంబై ఇలా వివిధ ప్రదేశాల్లో కూడా వలసలో ఉన్నారు. ప్రస్తుతం ఊరిలో మాత్రం ప్రస్తుతం నివాసం ఉంటున్నది కేవలం 2 మాత్రమే. ఆ 2 ఒక అమ్మాయి మా పాఠశాలకు వస్తుంది. ఆ అమ్మాయి వాళ్ళ అన్న వనపర్తిలో ప్రైవేట్ స్కూల్కి వెళ్తుంది.
పేరు ఎం సీనియా సన్ ఆఫ్ డాక్యా దత్తాపల్లి చిన్న తాండ. ఇక్కడ 40-50 ఇళ్ళు నివాసం కలిగి ఉన్నాం. ఉన్న జనాభాలో చాలామంది హైదరాబాదు, బాంబే వలస వెళ్ళిపోయారు. గతంలో ఈ స్కూల్లో 40 మందికి పైబడి ఉంటుంటే ఇద్దరు టీచర్లు ఉంటుంటే ఇప్పుడు ప్రజెంట్గా వాళ్ళు ప్రైమరీ స్కూల్ తరగతులు అయిపోవడం వలన వాళ్ళు వేరే స్కూల్లోకి వెళ్ళిపోయారు. ఈ క్రమంగా ఇక్కడ కరువు రావడం వలన పిల్లలందరూ వలసకి వెళ్ళిపోవడంలో ఈ స్ట్రెంత్ చాలా తక్కువైపోవడం జరిగింది. ప్రస్తుతం మా పాప పెద్ద స్కూల్కి వెళ్తుంది. వాళ్ళతో పాటు చిన్న అమ్మాయి అంగన్వాడీకి వెళ్తున్నారు. సార్ అయితే రెగ్యులర్గా వస్తున్నారు. ఒక పాప అయినా అని సార్ తీసుకొని వచ్చి స్కూల్ చెప్తున్నారు. అందులో ఎలాంటి అబ్జెక్షన్ ఏం లేదు. మా పాప కనుక రోజు వచ్చి స్కూల్కి జాయిన్ అవుతున్నారు. స్కూల్కి వెళ్తుంది. ఆమె ఇప్పటి చిన్న పాప అయినా మంచి చదువులో మాత్రం మంచి చదువుకుంటుంది. కొంచెం భాషా పరంగా కూడా చేంజ్ అవ్వడం జరిగింది.